వెల్కమ్ టు దీప్తి చంద్ర ఛానల్. ఈరోజు మనము పాలకూర ఆమ్లెట్ ప్రిపరేషన్ చూద్దాము. పాలకూరతోటి రొటీన్‌గా ఐటెమ్స్ కాకుండా ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లోకి సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అయిపోయే పాలకూర ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆనియన్స్‌ని, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోండి. పాలకూరని సన్నగా తురిమి పెట్టుకోండి. మీరు 4 గాని, 5 గాని ఎగ్స్ తీసుకొని వాటిని క్రాక్ ఓపెన్ చేసి, బీట్ చేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అని గరం మసాలా యాడ్ చేసేసి, చాప్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసి బాగా మిక్స్ చేసేసి ఆమ్లెట్ పెనం వేడి చేసి పెనం మీద ఆమ్లెట్ లాగా వేసుకోవడమే. అంతే. ఇది సిమ్‌లోనే పెట్టాలి. హైలో పెడితే మాడిపోతుంది. సిమ్‌లో పెట్టి దానిపైన మూత పెట్టేసి స్టీమ్‌లో కుక్ కానివ్వండి. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయనవసరం లేదు. ఘీ కూడా యూజ్ చేయొచ్చు ఆయిల్ ప్లేస్‌లో. సో, నేనైతే ఆయిల్ యూజ్ చేశాను. నేను గానుగ నూనె వాడతాను. సో, ఆయిలే యూజ్ చేశాను. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని, మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి అంతే. 2, 3 మినిట్స్‌లో ఫ్లిప్ చేసేసి మళ్ళా సెకండ్ సైడ్ కూడా కుక్ కానివ్వండి. అంతే అండి. ఈజీగా పాలకూర ఆమ్లెట్. పాలకూరని చాలా ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయొచ్చు. ట్రై చేసి చూడండి. థాంక్ యూ.